జాగ్రత్తగా చదువుకున్నటువంటి వాక్యంలో నుంచే కొన్ని విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం చేసే మిస్టేక్స్ కూడా ఇవేనేమో అని చెప్పి అనిపించింది. యేసు ప్రభువుని ఎవరు పిలిచారు? గట్టిగా చెప్పే పర్లేదు, అంత చేసింది. ఎవరు పిలిచారు? మార్త అను. మార్తమ్మ గారు యేసు ప్రభువుని పిలిచింది. యేసు ప్రభువుని పిలిచి ఆయన్ని కుర్చీ వేసి కూర్చోబెట్టింది. కుర్చీ వేసి కూర్చోబెట్టి, అయ్యా చెప్పండి, కాఫీ కావాలా, పాలు కావాలా, అల్లం టీ కావాలా, మసాలా టీ కావాలా, బెల్లం టీ కావాలా, ఇంక ఎన్ని టీలండి, మామూలు టీలా అని అడుగుతుంది కూర్చోబెట్టి. మధ్యాహ్నానికి ఏమి తయారు చేయమంటావు, అసలు నువ్వు ముందు ఇక్కడ కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి బయట అంట్లన్నీ వేసింది. 4 రోజులు సరిపడా అంట్లు వేసేసింది బయట. ఏం చేస్తుంది చెప్పండి? ఇక మామూలుగా కాదు, తోమరా నాయన, తోముతుంది. సర్లే కాస్త అవి అయిన తర్వాత వస్తుందిలేమోలే అని చెప్పి యేసు ప్రభు లోపల కూర్చొని చూస్తున్నాడు. ఆయనకి ఏం వేసింది? కుర్చీ వేసి పైన ఫ్యాన్ వేసి కూర్చోబెట్టింది. మటన్ కర్రీ, బ్రెడ్ హల్వా, అంబారు, కట్ట అని వివిధ రకాలన్నీ కూడా తయారు చేయడానికి కూర్చొని. ఆవిడ చెల్లి ఉందిగా మరియా. ఆ మరి ఏం చేస్తుందంటే, అక్క అంట్లు కడిగేటప్పుడు వెళ్ళాలి, అక్క బట్టలు ఉతికేటప్పుడు వెళ్ళాలి, అక్క వంటగదిలోకి వెళ్ళిపోయింది, వంటగదిలోకి వెళ్ళినా వెళ్ళా. యేసు ప్రభు లేకపోతే టప్పి 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 అని 4 పీకి తీసుకెళ్ళేది. ఇప్పుడు ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉంటే టప్పి టప్పి 4 పీకితే బాగోదుగా చూడటానికి. కాబట్టి వంటగదిలో నుండి అరుతుంది. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు లేవు? మీకు ఆ కళ్ళు తెరవబడితే కనబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వంటగదిలో నుంచి ఎత్తుంది కేక. ఏమనేస్తుంది? చదవమ్మా. ఏమనేస్తుంది? కోపమేమో చెల్లి మీద, అరిసేదేమో ప్రభు మీద. చెప్పండి ఏంటిది? కోపమేమో చెల్లి మీద, అరిసేదేమో ప్రభు మీద. నిజంగా మనం అప్పుడప్పుడు చేస్తాం. కోపమేమో ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, అలిగేదేమో దేవుడి మీద. కోపమేమో ఏదో పరిస్థితి మీద, అలిగేదేమో దేవుడి మీద. దేవుడు కూడా చల్లగా ఆడ చూస్తున్నాడు స్వామి. చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, ఆయన చెప్తున్నాడు, మేము వింటున్నాం. ఆయన చెప్తున్నాడు, మేము ఏది అసలు కోపం అది కాదు. ఇంకోటి పాయింట్, ఇంకొకటి ఈవిడ పరిస్థితి కూడా అలాగే ఉంది. కోపం చెల్లి మీద వచ్చింది, అరిసేదేమో గట్టిగా అరుస్తుంది. ఏమని? ప్రభా అని అరిసింది. ఒక్కసారి మనం ఉంటే ఉలిక్కి పడేవాళ్ళం. అట్ట అరిసింది లోపల నుంచి, వంటగదిలో నుంచి అని అంటుంది. నేను అసలు ఎంత పని చేస్తున్నా పొద్దున్న నుంచి? నువ్వు వచ్చావా? వచ్చి నువ్వు కుర్చీ వేసి కూర్చోబెట్టానా? కూర్చోబెట్టి మళ్ళీ ఫ్యాన్ వేసానా? కాఫీ కావాలా, టీ కావాలా, ఏ టీ కావాలని చెప్పి అడిగానా? అడిగి అంట్లు బయట వేసానా? మోపుడు అంట్లు. 4 రోజుల నుంచి తావలేదు అది, మోపుడు అంట్లు. ఇక తోముతో కూర్చున్నా. బట్టలు ఉన్నాయి, ఉతకాలా, కనీసం అయ్యన్నా జాడించాలా, అయ్యి ఉతికేసా. ఇక అన్నీ తీసుకొచ్చి నీకు వంటలు ప్రిపేర్ చేయడానికి వంటగదిలోకి వచ్చినా రాలేదయ్యా. నేనొక్కదాన్నే ఒంటరిగా పని చేయుచుండగా అసలు నన్ను మా చెల్లి అన్న పేరే గాని, తండ్రి మా చెల్లెన్న పేరే గాని అక్క ఇంత కష్టపడుతుంది కదా అని చెప్పి వస్తుందేమో చూసావా అని అసలు ఎవరిని తిడుతుందో అర్థం కావట్లేదు. ఈవిడ మిళితమైపోవాలి అన్నట్టు అంత మిళితమైపోయింది. అసలు ఆమెని తిడుతుందో, అసలు ఈయన మీద అరుతుందో అర్థం కావట్లా.
ఏమని అంటుంది ఈవిడ? ఎంత ఈవిడ చేస్తుంటే నీకు చింత లేదా అని అంటుంది. ఆవిడ ఉద్దేశం ఏంటి? అమ్మాయి, మీ అక్క అన్ని పనులు చేస్తుందా? మీ అక్క అన్ని పనులు చేస్తుంటే వంటగదిలోకి వెళ్ళింది నాకు ఏ బిర్యానీ చెయ్యాలో అని. ఒక బిర్యానీ ఇవ్వాలా చెప్పండి? చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి, రోస్ట్ బిర్యానీ ఒకటి, ఫ్రై బిర్యానీ ఒకటి, ఇంకే బిర్యానీ అమ్మా, పనస బిర్యానీ ఒకటి, ఉలవచారు బిర్యానీ ఒకటి. హైదరాబాద్ వెళ్ళండి, మామూలుగా ఉండదు వ్యవహారం. బగారా రైసు, జీరా రైసు, ఖజారా రైసు, మామూలుగా లేవుగా. ఇన్ని నేను చేయడానికి నేను కూర్చుంటే, మా చెల్లి నీ దగ్గరే కూర్చుంటే అసలు నీకేమైనా చింత ఉందా అని చెప్పి ఆవిడ కంగారు పడిపోతుంది. కాస్త ఆగండి, ఒకసారి ఆలోచించండి. నిజం చెప్పాలంటే మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అరే, ఆయన ఇంట్లోనికి పిలిచాం, ఆయన ఇంట్లో వచ్చాడు, కూర్చున్నటువంటి ఆయన అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో అనేక మంది జీవితాలనే చెప్పాడు ఆయన. అనేక మంది రాజులకే సమాధానం చెప్పగలిగినటువంటి వాడు ఆయన. ఆయన అడుగు పెట్టడం తోడనే అనేక కుటుంబాలే కట్టబడ్డాయి. అలాంటి మహానుభావుడు మన ఇంటికి వచ్చాడు. ఆయన ఏం చెప్తాడో ఆయన చెప్పిన దాని ప్రకారంగా మనం కాస్త మన జీవితాన్ని కట్టుకుందాం అనేది లేకుండా ఆయన అక్కడ కూర్చోబెట్టి ఈవిడ ఏ పనుల్లో పడిందంట? ఏమనుంది అక్కడ? విస్తారమైన పనుల్లో పడిందంట. దేవునికి స్తోత్రం. ఇక మామూలుగా ఉండదు. ఆయన్ని కదిలించిందిగా. ఏమండి, ఎవరిని కదిలించింది? యేసుబాబుని కదిలిస్తే మామూలుగా ఉండదు. ఇక స్ట్రైట్ సమాధానం వచ్చేస్తుంది. ఆయన అయ్యో ఏమన్నా అనుకుంటారేమో అని అనుకోడు. ఆయన ఫీల్ అవుతారేమో అనుకోడు, హర్ట్ అవుతాడేమో అనుకోడు. ఆయన కనుక చెప్పాలి అనుకుంటే చాలా సూటిగా, స్పష్టంగా, తేటగా, క్లియర్గా, ప్రేమతో చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం. ఖండించడం కూడా ప్రేమతోనే ఖండించేస్తాడు. దేవునికి స్తోత్రం. పిలిచిందిగా గబిక్కిని ఇలా అంటే ఏదైనా ఫీల్ అవుద్దేమో అని కూడా అనుకోకుండా ఆయన అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొనుట చేత విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది సంగతి. నువ్వు 1, 2, 3, 4 ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, వడలన్నావు, గారులన్నావు, అదన్నావు, ఇదన్నావు. నీవు ఈ పనులన్నీ పెట్టుకుని నువ్వు తొందరపడుతున్నావు, విచారపడుతున్నావు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అవసరమైనది ఒక్కటే. దేవునికి స్తోత్రం. అంటే తినొద్దయ్యా అంటే వండుకోవద్దా అంటే తిని కడుక్కోవద్దా అంటే బట్టలు ఉతుక్కోవద్దు. ఆయన్ని అవసరం కదా? అవసరమే. కానీ నువ్వు అవి మాత్రమే పట్టుకున్నావు. నువ్వు అవి మాత్రమే పట్టుకుని తొందరపడుచున్నావు, వ్యసన పడుచున్నావు, విచారపడుతున్నావు. ఆవిడ మీద నువ్వు అరుస్తూ ఉన్నావు, కరుస్తూ ఉన్నావు. కానీ మీ చెల్లి ఏం చేస్తుందో తెలుసా? ఒక్క క్షణం కూడా ఖాళీ చేసుకోకుండా, ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసుకోకుండా నా పాదాల దగ్గర కూర్చుని నేను మాట్లాడే సంగతులను వింటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాటలు నాతో చెప్పండి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను,
అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. దేవునికి స్తోత్రం. ఆగండి, 2 నిమిషాలు ఆలోచించండి. క్లైమేట్ చల్లగా ఉంది, చక్కగా జోలపాట్లాగా నా మాటలు ఉండనీయకండి. కాస్త మీ మనసులోనికి వెళ్ళనివ్వండి. ఏంటి యేసు ప్రభు మాట్లాడేది? ఆవిడ ఏమనుకుంటుంది? ఏ వెరైటీ చేద్దామా అని. అంటే వచ్చిన యేసు ప్రభువుకో లేకపోతే వచ్చిన పాస్టర్ గారికో మంచి వెరైటీ చేసి అందించడం తప్పు కాదు. కానీ ఉత్తమమైన దాన్ని విడిచిపెట్టడం తప్పు. ఉత్తమమైన దాన్ని పక్కన పెట్టడం తప్పు. ఏం చేసిందయ్యా ఈ మరియా అంటే, యేసయ్యకి కుర్చీ వేయగానే, ఆయన కూర్చోగానే ఆయన పాదాల ఎదుట మోకాళ్ళు నిందంట. దేవునికి స్తోత్రం. మరి ఏం చేసిందమ్మా? ఏం చేసింది మరియా? అందుకు ప్రభు అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని, మార్త విస్తారమైన అది కావాలి. దేవునికి స్తోత్రం. ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. కాస్త 2 చేతులు పైకెత్తి చెప్పండి. కాస్త ఆనందంగా చెప్పండి. పక్కన వాళ్ళు పలకరించండి, వందనాలు చెప్పండి. బతుకున్నావా అని అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్త గురించి మనం చదువుకున్నాం. మరియ గురించి కూడా యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని అని అంటే, ఆమె అంటే యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. నోట్ దిస్ పాయింట్. ఇది ఒకసారి మీరు ఆలోచించండి. నీకు చాలా పనులు ఉన్నాయి. లేచిన దగ్గర నుండి పడుకునే వరకు, రోజు మొదలైన దగ్గర నుండి రాత్రి అయ్యే వరకు నీకు చాలా పనులున్నాయి. వినాలి 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 వినాలి. చాలా పనులున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా దగ్గర, నా పాదముల దగ్గర గడపడానికి నీకు సమయం ఉన్నదా? నీ అన్ని పనులకు నీకు సమయం ఉంది. నీ పనులన్నీ చేసుకోవడానికి నీకు సమయం ఉంది. కానీ నా పాదముల చెంత గడపడానికి నీకేదైనా సమయము ఉందా? చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. అంటే మన పనులు కానివ్వండి, జాబులు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, చేతి పనులు కానివ్వండి, చదువులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ భూమి మీద నువ్వు ఉండగానే పనికొస్తాయి. 6 అడుగులు గోతులోనికి పోయే వరకే పనికొస్తాయి. కానీ మరియ చేసేది ఏంటిదో తెలుసా? ప్రాణాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అక్కడికి కూడా వస్తుందంట. అది ఆ అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ఏంటిది అనంటే, ఆయన కవిలలో, ఆయన దోసిట్లో, ఆయన పుడిసిటిలో మన కన్నీళ్ళని దాస్తున్నాడంట. ఆయన కవిలలో మన కన్నీళ్లు ఉన్నాయి. ఏ కన్నీళ్లు? వాళ్ళ మీద వీళ్ళ మీద పడేసే కన్నీళ్లు కాదు. ప్రార్థనలో నీవు కూర్చుని కన్నీళ్లలో ఆయన పాదాల సన్నిధి నువ్వు పట్టుకున్నట్లయితే, ఇదిగో ఆ కన్నీళ్లను ఆయన దాస్తున్నాడంట. రేపొద్దున ఇక్కడ ప్రాణాన్ని విడిచి అక్కడికి వెళ్ళిన తరువాత ఆయన మన కన్నీళ్లకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మరియ గారు ఏది ఏర్పాటు చేసుకుందయ్యా అంటే, ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆగి ఆలోచిస్తారా? యేసు ప్రభువుని పిలిచారు, మంచిదే. యేసు ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించారు, మంచిదే, వెరీ గుడ్. నా ఇంట్లో యేసయ్య ఉండాలయ్యా అన్నారు. నా ఇంట్లో యేసయ్య కాదయ్యా, దెయ్యాలు ఉండాలంటారా? ఎవరన్నా అంటారా? అనరు. యేసు ప్రభు ఉండాలి, మంచిదే. ఒక్క అడుగు ఎదురుకెళ్ళి మాట్లాడుతున్నాను ఇప్పుడు, మంచిదే. ఆయన్ని పిలిచి ఏం చేసావో తెలుసా?
నీ పనుల్లో నువ్వు పడిపోయావు. ఆయన్ని పిలిచి నీ బిజీల్లో నువ్వు పడిపోయావు. ఆయన్ని రమ్మని నీకు విస్తారమైన పనిపాట్లు పెట్టుకుని వాటిలోనే బిజీ అయిపోయావు. దేవునితో మాట్లాడడానికి అదిగో అంత సమయం కూడా లేదు నీకు. అది ఆయనకి భరించలేనంత బాధ. నేటి దినాల్లో దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు చేస్తున్నటువంటి పొరపాటు ఇదే. మనకు ఆ పని అనగా ఈ పని అనగా పడుకోవాలి కాబట్టి పడుకోవటమే కానీ, లేకపోతే రాత్రి అంతా తెల్లవారులు చేస్తాం. కింద రెప్పకి ఇట్లా కుట్టేసుకుని పై రెప్ప కుట్టేసుకుని ఇట్లా చూస్తా చేయమన్నా చేస్తాం. పడుకోపోతే ఉండలేం, ఇంకా చచ్చిపోతాం కాబట్టి పడుకుంటున్నాం. అదైనా లేకపోతే రేత్రి కూడా చేసుకునే అవకాశం ఏదన్నా ఉంటే కనుక అమ్మమ్మమ్మమ్మమ్మ ఎందుకు వదిలిపెట్టాలమ్మా, భలే వాళ్ళమ్మా, కాస్త వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలమ్మా. మంచిదే, సంపాదించుకోండి. పని చేయకుండా ఉండేవాడు బద్ధకస్తుడు, నాశనం అయిపోతాడని వాక్యమే చెప్తుంది. పని చేయి, తప్పులేదు, చేయాలి. కానీ నువ్వు ఆయన్ని పిలిచావే, గుర్తుందా అసలు? నువ్వు ఆయన్ని రమ్మన్నావే, గుర్తుందా అసలు? ఆయన వచ్చి కూర్చున్నాడే, అసలు గుర్తుందా? ఆయన్నేమో పిలిచితివి, రమ్మంటివి, కూర్చోబెట్టితివి, నీ పనులు నీవే, నీ గందరగోళాలు నీవే. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేది ఏమన్నా ఉందా? ప్రార్థనకి ఏదైనా ఒక స్థలం ఉందా? ప్రార్థనకి ఏదైనా ఒక చోటు సిద్ధపరచుకున్నావా? ఏసన్న గారంట చిన్న రూమ్ అద్దెకి తీసుకున్నాడు. చిన్న రూమ్ ఒకటే, ఇక బెడ్రూము అదే, కిచెను అదే, డైనింగ్ హాలు అదే, హాలు అదే, మొత్తం అదే. ఆ చిన్న రూమ్లో ఒక పక్కన ఒక తెర కట్టుకున్నాడంట. ఏంటిదయ్యా ఈ రూమ్లో మళ్ళీ పార్టీషన్ చేసావు, ఏంటిదయ్యా అది అని అంటే, అయ్యా ఇది నా ప్రార్థనా గది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనా గది. ఇల్లు కట్టుకున్న బిడ్డలతో కూడా ఒక మాట చెప్పనివ్వండి, మన ఇంట్లో ప్రార్థనా గది ఉండాలి. ఫ్యామిలీతో ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా ఆ గదిలోనికి వెళ్ళి చక్కగా కూర్చుని ప్రార్థన చేసుకోవాలి. ఆయనకి ప్రత్యేకించి ప్రార్థనా గది ఉందట. చిన్న ఇల్లే, చిన్న రూమే, కానీ దానిలో ప్రార్థనా గది కొరకు ఆయన ప్రత్యేకించుకున్నాడు. ఆ ప్రార్థనా గదిలో ఎలుగు మాటలు, జోకులు ఇవన్నీ మాట్లాడేది ఉండదు. అక్కడికి వెళ్ళాము అని అంటే మోకరించి ప్రార్థించడానికి మాత్రమే ఆ స్థలాన్ని ఆ విధంగా నేను ప్రత్యేకపరుచుకున్నానయ్యా అని చెప్పాడంట. ప్రార్థనకి గది ఉంది, ప్రార్థనకి స్థలం ఉంది, దేవునితో మాట్లాడడానికి సమయము సెట్ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, సెల్ ఫోన్స్తో గడపొద్దు, టీవీల దగ్గర సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. మీకు ఖాళీ సమయం దొరికితే ఆ ఖాళీ సమయాన్ని ముసలమ్మ ముచ్చట్లతో గడిపేయొద్దు. కాసేపు వాళ్ళ దగ్గర కూర్చుని, కాసేపు వీళ్ళ దగ్గర కూర్చుని. అసలు ఈ సంఘానికి వచ్చేటటువంటి వారు ఇలాంటి దరిద్రమైన అలవాట్లు కలిగి ఉండకూడదు, ఉండకూడదు. మీ పాస్టర్ గారు ఎవరితో సోదేయుడు. మీరు ఎప్పుడైనా వచ్చినా మీతో కూర్చుని సోదేయుడినా కూర్చుని ప్రార్థన చేసుకుంటాడు, అంతే, చేపిస్తాడు. మీ అవసరం ఏదో వింటాడు, కూర్చుని ప్రార్థన చేస్తాడు, పంపిస్తాడు. ఎందుకంటే సమయం చాలా విలువైనది. ఈ సమయాన్ని కాసేపు వాళ్ళ దగ్గర గడిపి, కాసేపు వీళ్ళ దగ్గర గడిపి, కాసేపు వీళ్ళ దగ్గర గడిపి, కాసేపు టీవీల దగ్గర గడిపి, కాసేపు సెల్ ఫోన్ చూసి దరిద్రపు కొట్టు బతుకది. అసలు వద్దు. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడండి. అందరితో మాట్లాడి మొగదయ్యాలాగా ఉండమని అంటలా, మాట్లాడండి. అది ఎంతవరకు అంతవరకే. శృతి మించొద్దు, అపశృతులు రావద్దు. వాక్యం చెప్తుంది ఏమన్నా తెలుసా? నీ విస్తారంగా మాట్లాడితే విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు అని వాక్యంలో ఉంది. వాళ్ళ గురించి మాట్లాడి, వీళ్ళ గురించి మాట్లాడి నీకెందుకు, నీదేదో నువ్వు చూసుకో. వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ సగం మీకు తెలుసా? ఈడ ఆడిపోయాడండి, ఈడ ఊడిపోయాడండి, ఆడేమో రాలిపోయాడండి, వీడి సప్పగా పనికిమాలోడండి, ఈడొక ఎదవండి. మనం ఏంటి నాయనా తండ్రి, అసలు మన బతికేంది?
ఆడది ఈడది ఆడది, ఆడు కట్టాడు, ఈడు కూలాడు, ఈడు లేచాడు, ఆడు నుంచున్నాడు, ఆడు తగ్గాడు, ఈడు తుమ్మాడు. నీకు ఎందుకురా? నీదేదో నువ్వు చూసుకో. నీ ఆత్మీయ జీవితం ఎక్కడ పడి చచ్చిందో చూసుకో. ఆత్మీయ జీవితం ఎంత పతనంకి వెళ్ళిపోయిందో చూసుకో. దేవునికి స్తోత్రం. సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. సమయాన్ని గనక నువ్వు ప్రార్థన కొరకు కేటాయించగలిగితే నీ కుటుంబాన్ని ఎలా కట్టాలో నా తండ్రి చెప్తాడు, నీతో చెప్తాడు. నాన్న, ఈ విషయంలో నువ్వు వీక్గా ఉన్నావు, ఈ విషయంలో నువ్వు ఇలా ఉండాలిరా అని చెప్తాడు. అబ్రహాముని దేవుడు రమ్మని పిలిచాడు, పలానా ప్లేస్కి వెళ్ళమని చెప్పలా. ఇక్కడ నుంచి నువ్వు ఆటోనో, బండో, కారో, బైకో ఎక్కుతున్నావంటే ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసు కాబట్టి ఎక్కావు. ఇంటి దగ్గర నుంచి బండి మీద ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలని వచ్చారు? దేవుని మందిరానికి, సన్నిధానానికి వెళ్ళాలని వచ్చారు. కానీ అబ్రహాం స్టోరీ అలా కాదు. నేను నీకు చూపించు ప్రదేశంలోకి నువ్వు రా అన్నాడు. చూపించు ప్రదేశం ఫలాంది అని చెప్పలా. రా అనగానే కాలు కదిపాడు అంతే. ఎక్కడికి వెళ్ళాలి తెలీదు, ఎటు వెళ్ళాలి తెలీదు. ఆయన రమ్మనగానే అబ్రహాం వచ్చాడు. అబ్రహాం వచ్చి నడుస్తూ ఉండగా దేవుడు చెప్పాడు, లెఫ్ట్కి తిరుగు అంటున్నాడు దేవుడు. బా స్ట్రైట్ పద అంటున్నాడు దేవుడు. ఇప్పుడు రైట్ టర్న్ తీసుకో అంటున్నాడు దేవుడు. అలాగే నీ కుటుంబాన్ని ఎలా బాగు చేసుకోవాలో, కుటుంబ బిడ్డల జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలో, ఏ విధంగా నీవు ఒక మంచి ఆశీర్వదించబడిన స్థితిలోనికి రావాలో నీ ప్రార్థనా గదిలోనే నీకు తెలుస్తుంది. ప్రార్థనా గదిలోనే తెలుస్తుంది. నీ దేవుడు నిన్ను కలుసుకునే ప్లేస్ ప్రార్థనా గదే. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను మార్చగలిగే ప్లేస్ ప్రార్థనా గదే. దేవుడు నీకు అర్థమయ్యే ప్లేసు ప్రార్థనా గదే. దేవుడు నీకు దగ్గరయ్యే ప్లేసు ప్రార్థనా గదే. మన ఇంట్లో అన్నిటికీ చూసుకుంటున్నాం, మనం ప్రార్థనా గదికి కూడా చూడాలి. ఇది ప్రార్థనా స్థలం. సాయంత్రం అయిందా, పలానా సమయం అయిందా, అబ్బాయి రండి కూర్చొని ప్రార్థన చేసుకుందాం. నీకు వచ్చిన ప్రార్థనే చేసుకో. ఒక పాట పాడుకో, ఒక కీర్తన చదువుకో, చదివేవాడితో చదివించు ఒక కీర్తనాన్ని, ప్రార్థన చేయి, వచ్చిన పదాలు చేయి, ఏం పర్వాలా. మీకు విషయం తెలుసా? ప్రార్థన దేవుడు నేర్పిస్తాడు. ప్రార్థన దేవుడు నేర్పిస్తాడు. నీకు తెలుసా, నువ్వు గనక మళ్ళీ 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 ప్రార్థన కొరకు మోకరిస్తూ ఉంటే, నువ్వు ఎన్నిసార్లు మోకరిస్తున్నావో అన్నిసార్లు నిన్ను కలుసుకోవడానికి నీ దేవుడు మళ్ళీ 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 నీ దగ్గరికి వస్తున్నాడని. హల్లెలూయా. ఆయన వచ్చిన ప్రతిసారి ఏం చేస్తున్నాడో తెలుసా? నీకేదో ఒకటి ఇచ్చిపోతున్నాడు. నిజం. కొన్ని ఏమవుద్దంటే, కొన్ని మనకు వెంటనే తెలుస్తాయి, కొన్ని మనకు వెంటనే తెలియవు. ఎక్కడ దాగేందుకు? మీ నాన్న ఆయన పరిస్థితి బాగుంటే నీ కోసం ఏదైనా ₹1 పక్కన పెడతాడు. దేవుడు చల్లగా చూస్తే, కాస్త వారి యొక్క చేతి పనిని దేవుడు దీవిస్తే ₹1. నీ ప్రార్థన గదిలోనే దేవుడు నీ సమస్త అవసరతలు తీరుస్తాడు. హల్లెలూయా. మామగారు వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాడు, ఒంటి చేత్తో వెళ్ళాడు మామగారు వాళ్ళ ఇంటికి. మనోడే మోసగాడంటే మనోడికి మించిన మోసగాడు మామగారు. ఖతర్నాక్ మాట, మామూలు కాదు. తేడాలు వస్తే తలకాయ లేచిపోద్ది అంటారు చూసారా, ఆ సీను. మొత్తానికి వెళ్ళాడు, ప్రేమ చూపిస్తున్నాడు మామగారు. మామూలు ప్రేమ కాదు. వాళ్ళ కూతురునిచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ టర్మ్లోనే కొట్టాడు దెబ్బ. ఒక కూతురుని ఇస్తానన్నాడు, ఇంకో కూతురునిచ్చాడు. ఈయన ప్రేమించిందేమో రాహిల్ని, ఆయన ఇచ్చిందేమో లేయాని. పొద్దునే లేచి చూసుకునేసరికి ఆవిడ లేయా, ఆవిడేమో జబ్బు కలది. ఏందయ్యా నువ్వు నాకు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అని చెప్పి అడిగాడు అల్లుడు గారు. ఎవరు అల్లుడు గారి పేరేంటి? గట్టిగా యాకోబు. అవునయ్యా అల్లుడు, మా ఏరియాలో సాంప్రదాయం ఏంటంటే పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా రెండో దానికి చేయము. నీకు ఆవిడ కూడా కావాలంటే గనక ఇంకో 7 సంవత్సరాలు నాకు ఫ్రీగా కొలువు చేయి. ఇప్పుడు ఆవిడ కోసమే అన్నట్టుగా ఒక 7 సంవత్సరాలు ఫ్రీగా కొలువు చేశాడు.
ఇప్పుడు పెద్దదాన్ని ఇచ్చాడు. నువ్వు ఇంకో 7 సంవత్సరాలు ఫ్రీగా కొలువు చేయి నాకు, అప్పుడు నీకు రెండో ఆమెను కూడా ఇచ్చేస్తా, ఆవిడ చెల్లిని కూడా అన్నాడు. ఈవిడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈవిడి కోసం ఇంకో 7 సంవత్సరాలు చేశాడు. అది అట్లా ఆయనకి నడిచింది. అప్పుడు బహుభార్యత్వం ఉంది కాబట్టి దీన్ని రోల్ మోడల్గా తీసుకునేది లేనిపోయింది. ఇప్పుడు 1, 2, 3 లేవమ్మా, మీకు వందనాలు. ఒకటే ముద్దు, రెండోది హద్దు కాదు, గుద్దు. ఒకటితోనే ఎదలేకపోతున్నాం స్వామి, ఇంకా 2 ఎకరా అంటారు కదా. కరెక్ట్, అదే బెటర్ మనకు. అందుకే దేవుడు అలాంటి కృపలో ఉంచుతాడు మనల్ని. రైట్. మామూలు మోసగాడు కాదండి. కానీ ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మొత్తానికి రెండో దాన్ని చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. మొత్తానికి 2 గుంపులుగా మారిపోయారు, ఆశీర్వదించబడ్డారు. వారిలో నుండి వచ్చినటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలయ్యారు. ఇశ్రాయేలీలు అనంటే యాకోబులో నుండి వచ్చినటువంటి 12 మంది సంతానంలో నుండి వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలీలు అంటే. ఇక ఈయన ఆశీర్వదించబడుతున్నాడు యాకోబు. అది వాళ్ళ మామగారు చూస్తున్నాడు, ఇదేంటిరా ఒంటి చేత్తో వచ్చాడు, నాకంటే ఆశపరుడైపోయాడేంటి అని చెప్పి ప్లేట్ మార్చేద్దామని చెప్పి ఒకరోజు అన్నాడు, ఇదిగో పొడలుగా గొర్రెలవన్నీ నీయి, పొడలు లేని అన్ని నాయి, సరేనా, ఓకేనా అని చెప్పి యాకోబుకి పొడలు లేని ఇచ్చాడు. పొడలు వస్తేనే నీ అయ్యి, లేకపోతే నాయి అన్నాడు. అది ఈయన గారు తెలివి. ఎవరిది? లాబాను గారిది. పైన పెద్ద ఆయన ఒక ఆయన చూస్తున్నాడుగా, ఒరే పెచ్చోడా, అవి మచ్చలు పుడతాయా పొడలు పుడతాయా అనేది ఆటిలో లేదురా, జీన్స్ ఇక్కడ ఉందరా సిచ్చు, దేవునికి స్తోత్రం, ఇక్కడ నొక్కుతా బిడ్డ, నువ్వు కంగారు పడ, మాకు ఆడు ఒంటరోడు కదా, ఆడు చేతగానోడు కదా, ఏ పరాయి దేశం నుంచి వచ్చాడు కదా, నాటలు సాగిపోతాయి అనుకునేవు, ఇక్కడ నొక్కుతా సిచ్చు అని నొక్కాడు ఆయన. ఏ మచ్చ పొడ లేనటువంటి ఆ గొర్రెలకి పుట్టిన అన్ని మచ్చలే పొడలే. దేవునికి స్తోత్రం. ఈయనకి షాకు. ఎవరికి? మామగారికి. ఇదేందిరా, ఈయనకి ఒకటి కూడా లేదు, మొత్తం ఆయనకి వెళ్ళిపోయినాయి, యాకోబు గారికి వెళ్ళిపోయినాయి. ఇట కాదు, సరేనా, మచ్చలయ్యి పొడలయ్యి నాయి, మచ్చలు పొడలు లేని నీ, ఓకేనా, రైట్, డన్ అని చెప్పని అన్నాడు. ఇప్పుడు ఏమిచ్చాడు దేవుడు? ఇదివరకు ఆశిచ్చి నొక్కాడు కదా, ఇప్పుడు ఈ సిచ్చు నొక్కాడు. నిజం, ఆయన నొక్కాడంతే ఒక సిచ్చు. ఇక చూడండి, పుట్టిన అన్ని ప్లెయిన్స్, మచ్చలు లేవు, పొడలు లేవు, సారలు లేవు, చక్కగా ప్లెయిన్గా పుట్టేసినాయి అన్ని. ఇదేందిరా, ఒరే చిన్నవాడు ఇటు రారా, ఒరే పెద్దవాడు ఇటు రారా, వాళ్ళ పిల్లలు పిలిచాడు. పిలిచి, ఏందిరా అసలు ఏం అర్థం కావట్లా, ఏం చేద్దాం మన దరిద్రం, నువ్వెంతసేపు మోసపూరితంగానే ఆలోచిస్తూ ఉంటావు, ఆయన దేవుడు దీవిస్తున్నాడు, ఏం చేద్దాం, మన కర్మ ఆయన ఆశీర్వాదం అంతే. ఇక మాట్లాడేది ఏమీ లేదు. ఏం చెప్ప ప్రయత్నిస్తున్నానంటే, అక్కడ ఆశీర్వదించబడ్డాడు. ఇక మామగారి యొక్క హృదయం అల్లుడు గారి మీద మారిపోతుంది. ఆయనకున్న ఆస్తిని, పాస్తుల్ని, కూతుర్ని అందరిని కూడా బిడ్డలతో సహా లాగేసుకుందామనే మనసు వచ్చేసింది అతనికి. దేవుడు చెప్పాడు, ఇక నువ్వు లేచి వెళ్ళిపో ఇక్కడ నుంచి అన్నాడు. ఇంటికి వెళ్ళిపో, మీ ఇంటికి పో అన్నాడు. మొత్తం అంతా పరివారాన్ని పట్టుకుని ఇంటికి చెప్పకుండా బయలుదేరేస్తూ ఉండగా ఈ వార్త మామగారికి అంది. వెనకాల తరవటం ప్రారంభించాడు. తరవటం ప్రారంభించి ఆ రోజు అయిపోయింది. రాత్రి ఎక్కడో పడుకుంటే ఆ రాత్రి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? మా అల్లుడు గారు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడా? వాడు అంతేంటో తేల్చేద్దామని వెళ్తున్నావు కదా, జాగ్రత్త. అతనితో కానీ మంచే కానీ చెడ్డే కానీ మాట్లాడావా, జాగ్రత్త అన్నాడు దేవుడు. అవునా, ఏమనకూడదా? ఏమంటే చచ్చిపోతావు అంతే, 100 మాటలు అనవసరం, ఇక అయిపోతావు, ఈ రాత్రి బుస్సు నువ్వు అన్నాడు. అసలు దేవుడు ఎంత కాపాడుకున్నాడు చూడండి యాకోబుని. వెళ్ళాడు, యాకోబుని కలుసుకున్నాడు. ఏమయ్యా, ఏంటి అసలు నువ్వు ఇట్లా వెళ్ళిపోవడం, నిన్నేదో చేద్దాం అనుకున్నా, కానీ దేవుడు నాతో రాత్రి మాట్లాడాడు కాబట్టి నువ్వు బతికి బట్ట కట్టి వెళ్ళిపోతున్నావు, లేకపోతే వేరేగా ఉండేది మ్యాటర్.
దేవా నీకు స్తోత్రం నాయనా, నన్ను ఇంత కాపాడుకున్నందుకు అనుకున్నాడు. ఇక ఎక్కడికి వెళ్ళాడు అంటే యబ్బోకు అనే ప్రాంతం ఒకటి ఉందంట, అక్కడికి వెళ్ళాడు. ఒంటరిగా ఉన్నటువంటి జనాలన్నిటిని కూడా, మందలను, జనాలని, భార్యల్ని, దాసీలందరినీ కూడా పంపించేశాడు. ఈ మార్గాన్ని మీరు పదండి, మీరు ముందు వెళ్ళండి అని చెప్పి ఈయన ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే యబ్బోకు అనే ప్రాంతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక రేవు ఉంటే ఆ రేవు దగ్గర కూర్చుని మోకాళ్ళ మీదకి వచ్చి చేతులెత్తి ప్రార్థించటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఏమని అడుగుతున్నాడో తెలుసా? దేవా, ఇశ్రాయేలుల దేవా, నీవు నన్ను దీవించాలి అని అడుగుతున్నాడు. ఇంతవరకు మందలు ఉన్నాయి కదా, గొర్రెలు, గుడ్లు, అంత ఆస్తిపరుడు అయ్యావు కదా, ఇంకేమి దీవెనంట? అది ఒక రకమైన దీవెన. నీవు నన్ను దీవించేది ఉంటదే, జనములకు దీవెనకరంగా దీవించేది ఉంటదే, ఆ దీవెన నాకు రావాలి ప్రభువా అని చెప్పి దేవుని పాదాలు పట్టుకుని ఆ రాత్రంతా పెనుగులాడాడంట ఆయన. ఎంతసేపు అండి? రాత్రంతా దేవునితో పెనుగులాడాడంట, రాత్రంతా ప్రార్థన చేశాడంట. నేను అదే చెప్తున్నాను. ఆ రాత్రి దేవుడు యాకోబును కలుసుకున్నాడు. ఏమని చెప్పాడో తెలుసా? నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు యాకోబయ్యా అన్నాడు. యాకోబ్ అంటే మోసగాడని అర్థం. నా పేరు మోసగాడయ్యా అని చెప్పాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇవ్వాల్టి నుండి నీ పేరు ఇక మోసగాడు అనబడదు కానీ నీ పేరు ఇశ్రాయేలు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆశీర్వదించబడిన వాడు. దేవునికి స్తోత్రం. ఇక నువ్వు మోసగాడివి కాదు, నీవు ఇశ్రాయేలువి ఈ రోజు నుంచి. అదే చెప్తూ అటు వెళ్ళా. ఏంటో తెలుసా? ఈయన మోసగాడైన జీవితం ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చబడగలిగేటటువంటి ఆ స్థితి ఎక్కడ ఉంది అంటే ప్రార్థనా గదిలోనే. ఆమేన్. నీ దీవెన దాచబడి ఉన్నది ప్రార్థనలోనే. నీ అదృష్టం నీ కొరకు నిన్ను వెతుక్కుంటూ వచ్చేది ప్రార్థనా గదిలోనే. మీరు గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, లక్కురా నువ్వు అంటావు చూసావు, ఆ లక్కు నిన్ను వెతుక్కుంటూ వచ్చేది ప్రార్థనా గదిలోనే. ఇది మాత్రం మర్చిపోకూడదు. కళ్ళబుల్లి కబుర్లు, కల్పన కథలు, ఇక టీవీలు, సినిమాలు, సీరియల్స్, రీల్స్ అస్సలు చూడొద్దు. ఈ మధ్యలో బాగా ఎక్కువైపోయినాయి ఫ్రాంక్స్ అంట. ఏంటిది ఫ్రాంక్స్? ఏందిరా ఫ్రాంక్ అంటే? ఎవడో పాపం చదువు సంజయ్ లేని వ్యక్తిని ఏదో వాడిని ఎద్దేవా చేసి, వాడిని ఫూల్ చేసి, అక్కడ ఒక నవ్వును క్రియేట్ చేసి అది చూసి మనం నవ్వుకునేలాగా చేస్తున్నారు. దానికి ఒక ఫ్రాంక్ అని. అది తప్పు కాదు. పాపం చదువు లేనోడు, వినండి, చదువు లేనోడు, ఏదో గొర్రెల దగ్గర బతికేవాడు, ఆడి దగ్గరికి వెళ్ళి, అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇదేంటిది అనుకున్నా, మజ్జిగ తాగు అని చెప్పించి, అవి తాగిన తర్వాత ఇది మామూలు మజ్జిగ కాదు, కుక్క మజ్జిగ అని చెప్పి ఇచ్చింది. మంచి మజ్జిగే కానీ అలా చెప్పి, అలా క్రియేట్ చేసి, ఇలాంటి వాటి ద్వారా వ్యూవర్స్ బాగా పెరిగిపోయి వాడేదో అక్కడ గ్యాంబ్లింగ్ చేయటం, దానికి నవ్వుకోవటం, దానికి ఫ్రాంక్ అని పేరు పెట్టడం. ఆండ్రాయిడ్ ఫోన్స్ లేని వాళ్ళు మీరు ధన్యులు. ఆండ్రాయిడ్ ఫోన్ లేని వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఇంకొకటి చెప్పనా, మీ పిల్లలకి దయచేసి ఫోన్లు ఇవ్వకండి. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవ్వద్దు. వాళ్ళు ఏం చూస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఇవి తెలియకుండా గనక మీరు మీ పనుల్లో మీరు పడి వాళ్ళని వదిలేస్తే రేపొద్దున వారి నాశనానికి నీవే కారకుడు అవుతావు. పిల్లోడు అడిగాడండి. ఏమడిగాడు? కొంచెం ఈ మధ్య అందరూ స్కూల్కి ఫోన్స్ అయితే తెచ్చుకుంటున్నారంట, అయితే అందుకే కొంచెం 5 రూపాయల వడ్డీకి 30,000 తెచ్చి కొనిపెట్టా. అబ్బో, ఏం చేస్తాడండి? చూస్తాడు రీల్స్ చూసి నాకు కూడా చెప్తాడు రీల్ ఎంత బాగుందో. ప్లీజ్ దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. పిల్లలకి ఫోన్లు వద్దు. ఎందుకంటే ఇవాళ సినిమా హాల్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. సినిమా హాలే చేతిలోకి వచ్చేసింది. అవునా కదా? సినిమా హాలే చేతిలోకి వచ్చేసింది. బ్లూ ఫిలిమ్స్, భయంకరమైనటువంటి పాపాన్ని రేపేటటువంటి ఆ పిక్చర్స్ అన్ని కూడా ఫోన్స్ లోనికి వచ్చేసినాయి ఇవాళ. ప్లీజ్
వాళ్ళు నాశనం అయిపోతారు. జాగ్రత్త, ఇవ్వద్దు, నువ్వు గడపొద్దు. అవసరాన్ని మట్టికి మాత్రమే వాడుకో, ఉపయోగించుకో. తర్వాత డస్ట్బిన్ లాగా చూడు దాన్ని, అంతకు మించి ఎక్కువగా చూడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీ సమయం ఎక్కడ గడుపుతున్నారో జాగ్రత్త. దేవుని పాదాల దగ్గర మీ సమయాన్ని గడపండి. ఎందుకంటే యేసు ప్రభువే చెప్తున్నాడు, ఏమని అంటే, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఒకప్పుడు మరియ జీవితం ఏంటో తెలుసా? ఒకప్పుడు మరియ జీవితం ఏంటో తెలుసా? చదవండి ఒకసారి లూకాసు సువార్త, ఐ థింక్ 7వ అధ్యాయం. ఇందాక చెప్పాను కదా మీకు, 7వ అధ్యాయం. ఇది చదువుకుని ముగించుకున్నాం రండి. 7వ అధ్యాయం 37వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ హల్లెలూయా. ఈవిడ ఎవరు అనుకుంటున్నారు? ఈ మరియే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్త సహోదరి అయిన మరియే ఈవిడ. లాజరు సహోదరు, లాజరు వాళ్ళ చిన్నక్క ఈవిడ. అది ఎక్కడ దొరుకుద్ది మనకంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. క్లియరా? దేవునికి స్తోత్రం. ఈవిడెవరంట? లాజరు సహోదరి. ఎవరు ఈ లాజరు సహోదరి? మరియా అని అంటే యేసయ్య పాదాలకు అత్తరు పూసి కన్నీళ్లతో ఆ యొక్క కాళ్ళను కడిగి తల వెంట్రుకలతో తుడిచిన ఈవిడ. ఇదివరకు ఎవరు అని అంటే లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం చెప్తుంది, ఏమనంటే ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఈవిడంటే ఇదివరకు జీవితం ఏంటిది అంటే పాపాత్మురాలైన స్త్రీ అంటే ఈవిడ. కానీ ఒకానొక రోజు యేసయ్యని కలుసుకుంది. యేసయ్యని కలుసుకుంది. యేసయ్యని కలుసుకుని ఆయన పాదాల మీద పడి పాపాలన్నీ కూడా ఒప్పుకుంది. యేసు ప్రభు చెప్పాడు, ఏమని? ఈమె పాపాలు క్షమించబడి ఉన్నవి. ఈవిడ నన్ను విస్తారముగా 47వ వచనం చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపపు స్థితిలో ఉన్నటువంటి ఆవిడ నా యొద్దకు వచ్చింది, క్షమాపణ కోరుకుంది, నన్ను ప్రేమించింది, పాపాన్ని ద్వేషించింది. కాబట్టి నేనేం చేశాను? పాపాలను క్షమించాను. అక్కడ నుండి ఇక నాతో సహవాసం చేయటం ప్రారంభించి దైవభక్తి అలవరుచుకుంది. దేవునికి స్తోత్రం. పాపాలు ఒప్పుకున్నావు, మారు మనసు పొందావు, రక్షణ పొందావు, బాప్తీసం కూడా పొందానయ్యా అంటున్నావు. మంచిదే, మంచిదే. పొందినటువంటి నువ్వు ఏం చేస్తున్నావు? మళ్ళీ వదిలెట్టేసిన దాని వెనకాల తిరుగుతున్నావా? కుక్క అంట తన వాంతికి తిరుగునానుంది వాక్యంలో. కక్కేసిన దాన్ని వెళ్ళి మళ్ళీ తింటా ఉంటుందంట. అది ఒక పనికిమాలిన జబ్బు, కుక్క జబ్బు. ఏదైతే వదిలిపెట్టుకున్నామో, ఏదైతే కాదనుకున్నామో, ఏదైతే చీ అని అసహించుకుని దేవుని వైపు తిరిగామో, ఇదివరకు వదిలిపెట్టిన దాన్ని మళ్ళీ వెళ్ళి పట్టుకొని తిరుగుతున్నావా? సినిమాలు చూడట్లేదులే కానీ వాల్ పోస్టర్లు చూస్తున్నానులయ్యా అన్నావా? సినిమాలు వదిలేసాలే కానీ సీరియల్ చూస్తున్నానులయ్యా అన్నావా? మొన్న ఎవరో ఒక ఆయన అన్నాడు, సినిమాలు చూడలేనన్నా అక్కడక్కడ సినిమా బిట్లు వస్తాయి. బిట్లు ఏదైతే ఏందిరా పనికి మనలోడా, ఆ బిట్ అన్న అదేరా నాయన. అది పెద్ద దెయ్యం, ఇది చిన్న దెయ్యం, అంతే, ఏమి లేదాడా. ఏది వదిలిపెట్టేశావో మరలా దాని దగ్గరికి వెళ్తున్నావా? ఇక్కడ మరియ జీవితాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇదివరకు ఆవిడ పాపపు స్త్రీ అంట, ఇదివరకు పాపంలో బ్రతికానంట. ఇదిగో యేసయ్య దగ్గరికి వచ్చింది, పాపాన్ని వదిలిపెట్టింది, ఇక మరలా పాపం జోలికి వెళ్ళలేదు.
ఏది వదిలిపెట్టిందో మరలా దాని జోనికి నేటి తలపు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే తెల్ల బట్టలు వేసుకుని ఆదివారం పూట బైబిల్ పట్టుకుని వస్తున్నారులే కానీ ఏది వదిలిపెట్టారో సోమవారం నుండి శనివారం వరకు అదే చేస్తున్నారు. ఏది కాదనుకుని వచ్చారో, ఏది మంచిది కాదనుకుని వచ్చారో, ఏది అసహ్యించుకున్నారో మరలా దాన్నే వాంఛిస్తూ దాని వెనకే తిరుగుతున్న వారు ఉన్నారు నేటి దినాల్లో. ఆ బ్రతుకు నుంచి ఖచ్చితంగా మనకు విడుదల రావాలి రావాలి రావాలి. ఆ బ్రతుకులోను గనక నువ్వు వెళ్తే నువ్వు పొందిన మారు మనసు ఇన్వాలిడ్ అయిపోద్ది. జాగ్రత్త. విడిచిపెట్టిన దాన్ని కనుక నువ్వు పట్టుకుంటే నువ్వు పొందిన బాప్తిసం ఇన్వాలిడ్ అయిపోతుంది. నువ్వు ప్రత్యేకించబడినప్పుడు ప్రత్యేకించబడిన లాగానే బ్రతకాలి. నువ్వు సంఘానికి వెళ్తున్నప్పుడు సమాజం నిన్ను చూస్తుంది అనే జాగ్రత్తతో బ్రతకాలి. లోకస్తులు మాట్లాడేలాగా నువ్వు మాట్లాడితే ఎట్లా? లోకస్తులు బ్రతికేలాగా మనం బ్రతికితే ఎట్లా? లోకస్తులు మాట్లాడేలాంటి బూతులు నీ నోట రావటం ఎట్లా? లోకంలో ఉన్నప్పుడు కొన్ని ఆచారాలు చేశారంట. ఇవాళ దేవుని మందిరానికి వెళ్తున్నా సరే ఆ ఆచారాలంటే మరి తప్పదు బ్రదర్. ఎందుకు? నీకు దేవుడు క్రొత్త నిబంధనలు ఇచ్చాడు కదా, ఇక పాత ఆచారం నీకెందుకు? దేవుడు నీకు క్రొత్తదైన మార్గాన్ని తెరిచాడు కదా, ఆ పాతదైనది, ఆ పులిసిపోయినది ఎందుకు? ఆ పులిసినది గనక తెచ్చుకుని నువ్వు పరిశుద్ధమైన దానిలో పెడితే ఇది కూడా పులిసిపోతుంది, ఇది కూడా పాపమైపోతుంది. ఈవిడ ఇదివరకు పాపపు స్త్రీ, కానీ దేవుని పాదాల దగ్గరికి వచ్చింది, దేవుని పాదాల మీద పడింది, కన్నీరు కార్చింది, పాపాలు ఒప్పుకుంది, తల వెంట్రుకలతో పాదాలను తుడిచింది, అత్తరుపుడ్డు అనే హృదయాన్ని పగలగొట్టింది, ఆయన యొక్క కాళ్ళ మీద పూసినటువంటి ఆ యొక్క జీవితం కడగబడింది, పవిత్రపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. పవిత్రపరచబడిన తర్వాత మరలా ఆవిడ పాపంలోనికి ఇక వెళ్ళలేదు. ఆమేన్. మరలా ఇక ఆవిడ పాపంలో పడలేదు. మరి ఏం చేసిందయ్యా అంటే యేసయ్య పాదముల యొద్ద గడిపింది. మారు మనసు పొందానన్నావు, రక్షణ పొందానన్నావు, బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వెళ్తున్నానన్నావు, మంచిదే. మరి దేవుని పాదాల దగ్గర ఆయనది నా జీవితంలో గడుపుతున్నావా? ఈ ప్రశ్నతో ఇంటికి వెళ్ళు. ఇది లేకుండా మీకు దండం పెడతా. ఇది లేకుండా నేను భక్తి చేస్తున్నానంటే నువ్వు ఒక అబద్ధం చెప్పినట్టే. ప్రార్థనా జీవితం, దేవునితో గడపటానికి ఒక చిన్న సమయం కూడా నువ్వు వెచ్చించలేని స్థితిలో ఉంటే, నువ్వు ప్రార్థన నేర్చుకోలేని స్థితిలో ఉంటే, దేవుని పాదాలు పట్టుకోలేని స్థితిలో ఉంటే నీవు ఒక మాయలో ఉన్నట్టే, నీవు ఒక అబద్ధంలో బ్రతుకుతున్నట్లే. దేవునికి స్తోత్రం. మనం చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా చూసాం. ఈవిడ ఇదివరకు పాపాన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే దేవుని పాదాలు పట్టుకుంటుంది. ఇదివరకు నీ జీవితం వేరు, ఇదివరకు నీ బ్రతుకు వేరు. వదిలిపెట్టేసాను కానీ సంగల పట్టుకోమాక. నువ్వు వదిలిపెట్టిన నీవు దేవుణ్ణి పట్టుకోకపోతే మరలా ఆటలోకి వెళ్ళి పడిపోయే ప్రమాదం ఉంది. ఆటలోనికి వెళ్లకుండా నిన్ను కాపాడగలిగే, ప్రొటెక్ట్ చేయగలిగే హస్తం దేవుని హస్తం. ఆ హస్తం కింద ఉంటేనే లోకం నీ ముందు ఓడిపోతుంది. దేవుని పాదాల దగ్గర ఉంటేనే పాపం నీ ముందు ఓడిపోద్ది. నేను వదిలేశానుగా, చర్చికి వెళ్తున్నానుగా, ఇక సాల్లే, ప్రార్థనా జీవితం లేకపోయినా పర్లేదులే అని అనుకుంటే ఇదివరకు వచ్చింది, ఇదివరకు నిన్ను పరిపాలన చేసింది మరలా నిన్ను పరిపాలన చేస్తుంది, పాపంలోనికి లాగుద్ది. జాగ్రత్త. నేను చెప్తున్నాను, నేటి దినాల్లో చర్చికి వెళ్ళే వాళ్ళు అనేక మంది పాపంలో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళను చూసి విడిచిపెట్టింది నువ్వు పట్టుకునేవు. జాగ్రత్త. వారి లెక్క వాళ్ళు అప్పచెప్పుకుంటారు, వారు పోయేది నరకానికే. వాళ్ళని చూడటం కాదు, దేవుడు నీకు ఏ నడిపింపునిచ్చాడో, ఏ దైవజనునిచ్చాడో, ఏ దైవజనుని సంరక్షణలో నిన్ను పెంచుతున్నాడో ఆ మార్గంలో నువ్వు సాగిపోవాలి తప్ప. ఆయన అట చెప్పాడు. ఇవాళ సెల్ ఫోన్ వచ్చేసింది కదా, మనకి ఎన్ని మెసేజ్లు కావాలంటే అన్ని మెసేజ్లు. రాత్రి ఒక మాట చెప్పే పిల్లలతో, సెల్ ఫోన్లో ఎక్కువ వాక్యాలు చూడటం కూడా పాపమే అన్నా. ఇక అంతే, ఇల్లు సన్న అయిపోయారు, తేలగుడ్డలు వేసుకున్నారట. ఇదేంటి డాడీ, ఏమైంది నీకు వాళ్ళ అని చెప్పి.
వస్తుంది కదా అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. నువ్వేం లాస్ అయిపోయావు? దేవునితో నువ్వు గడపలా, దేవునితో నువ్వు ప్రార్థన చేయాలా, ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చోాలా, కనీసం పట్టుమని ఒక అధ్యాయం చదవాలా, దేవుని పాదాల సన్నిధిలో అంత సమయం నువ్వు ఆయనతో మాట్లాడలేకపోయావు. చూసావు అయిపోయింది, పడుకున్నావు. దాన్ని ఏమంటారు? వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? ప్రార్థించకపోవటమే పాపం అని. ప్రార్థన లేమి అనే పాపంలో మనం ఉన్నామేమో చూసుకోండి. చూడటం మంచిదే. ఆత్మ సంబంధమైన దైవజనులు కొంతమంది ఉన్నారు, కలిపి చెరిపి మాట్లాడే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఆత్మ సంబంధమైన దైవజనులు వేళ్ల మీదే 1, 2, 3 అంతే కనపడతారు మనకు ఆన్లైన్లో. ఇక మిగతా అదంతా కూడా మనం అనకూడదు, నేను చెప్పకూడదు. ఇక అలాంటి భయంకరమైనటువంటి తరం ఒకటి లేచింది. ఎవరికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు, బైబిల్ని కలిపి చెరుపుతున్నారు, ఇష్టానుసారంగా వారి ఇష్టానికి వాక్యాలని మార్చేసుకున్నారు. దయచేసి అన్ని చూడొద్దు అని కూడా చెప్తున్నాను నేను. అవసరమైంది ఏదో 1, 2 చూసావా, ఎక్కువగా నువ్వు ప్రార్థనలో గడిపావా? నేనైతే అసలు 1, 2 కూడా చూడను. నాకు సమయం దొరికిందా వాక్యం దగ్గర, సమయం దొరికి ప్రార్థన దగ్గర. ఎందుకనంటే నాకు దేవుడు ఒక కనెక్షన్ ఏర్పాటు చేశాడు. ఆయన నాతో మాట్లాడతాడు. ఆ మాట వినటం నా ప్రాణం. దేవునికి స్తోత్రం. నా గురించి మాట్లాడేది ఉంది, మీ గురించి మాట్లాడేది ఉంది. ఆమేన్. ఈ లైన్లో కనుక వచ్చావు అనుకో, అసలు ఈ లైను పిచ్చిగా అనిపిస్తుంది, చెత్తలాగా అనిపిస్తుంది నీకు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, పాపాన్ని వదిలిపెట్టింది మరియా, యేసయ్య పాదాలను చేరుకుంది. పాపాన్ని వదిలిపెట్టానంటున్నావు, మంచిదే. మరి యేసయ్య పాదాలను చేరుకున్నావా? ఇదే ఈరోజు ప్రశ్న. పాపం కడిగేసుకున్నానయ్యా, ఇదివరకు నా జీవితం పలాంది, కానీ దేవుడు నాతో మాట్లాడాడు, నీలో నుంచి మాట్లాడాడు. ఈ విషయంలో నేను సరి చేసుకున్నాను, సరి చూసుకున్నాను, సెటరేట్ అయ్యాను, చాలా హ్యాపీగా ఉన్నాను. మంచిదే, గాడ్ బ్లెస్ యూ. అందును బట్టి దేవుడు నిన్ను దీవించునుగాక. చాలా సంతోషం. మరి యేసయ్య పాదాలు కనెక్ట్ అయ్యావా? కనెక్ట్ అవ్వకపోతే ప్రమాదం. ఎందుకో తెలుసా? మరలా నిన్ను ఆ పాపం వచ్చి ఏలే ప్రమాదం ఉన్నది. జాగ్రత్త. పాపాన్ని వదిలేవు, నీతిగా బ్రతకాలనుకున్నావు, మరి నీతిగా బ్రతికించగలిగిన వాడితో కనెక్షన్లో ఉండాలి. నువ్వు బతకలేవు ఈ లోకంలో నీతిగా, నువ్వు బతకలేవు ఈ లోకంలో పరిశుద్ధంగా. నీతిగా ఆయన నిన్ను బ్రతికింపజేయగలడు. నీతిగా పరిశుద్ధంగా ఆయన నిన్ను బ్రతికింపజేయగలడు. అందుకే ఆయనకి కనెక్ట్లో ఉంటే నీతిగా బతుకుతావు. నీ పక్కన తరణంతా చెడిపోవచ్చు, కానీ నువ్వు మాత్రం పరిశుద్ధంగా బ్రతుకుతావు. నీ పక్కన పరిస్థితులన్నీ అపరిశుద్ధంగా మారిపోవచ్చు, నువ్వు మాత్రం పరిశుద్ధంగా బ్రతకగలవు. ఆలోచనలు బాగోట్లేదన్నా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, పాపకరమైన ఆలోచనలు వస్తున్నాయి. నిజమే, వయస్సు మారే కొద్దీ నేను చెప్తున్నా, పాప సంబంధమైన ఆలోచనలు నిన్ను శోధిస్తాయి. నేను చెప్పదు, ఎవరు చెప్తారు? శోధిస్తాయి. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? ఆయనకి కనెక్ట్ అవ్వండి. ఆయన పరిశుద్ధుడు. నా పాపాన్ని బట్టి, నా ఆలోచనను బట్టి నన్ను తోసేస్తాడేమో, పక్కన పెట్టేస్తాడేమో అని అస్సలు అనుకోవద్దు. నీలో నుంచి ఆ పాపాన్ని తీసేసి నిన్ను ఆయన హత్తుకుంటాడు. చిన్న బిడ్డ ఉంది, పగుతూ బయటికి వెళ్ళింది, మోషన్ చేసుకుంది, ఒళ్ళంతా చేసుకుంది. అమ్మ ఏం చేస్తుంది? ఆయన రెక్కించుకుని తీసుకెళ్ళి బయట పడేస్తుందా? చెప్పండి. ఏమంటే మీకే అంత ప్రేమ ఉంటే ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది? దేవునికి స్తోత్రం. ఏం చేస్తాం మనం? శుభ్రంగా కడిగేస్తాం, మంచిగా సబ్బు పెట్టి, సోప్ పెట్టి, ఆయనకు ప్రత్యేకించబడిన సోప్ పెట్టి శుభ్రంగా వాష్ చేసి, చక్కగా పౌడర్ రాసి, చక్కగా బట్టలు తొడిగి, హత్తుకుని, ఎత్తుకుని, ముద్దు పెట్టుకుని ఏవేవో ఆరోపణ చేస్తాం. నీ దేవుడు కూడా నిన్ను అలాగే చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. అయ్యా, ఈ విషయంలో నేను శోధించబడుతున్నానయ్యా అని చెప్పు. ఈ విషయంలో నేను ఇబ్బంది పడుతున్నానయ్యా అని చెప్పు. ఈ విషయం నన్ను ఇబ్బంది పెడుతుందయ్యా అని చెప్పు. ఆయన సహాయాన్ని కోరుకో. ఖచ్చితంగా నీకు ఆయన సహాయం చేస్తాడు. ఖచ్చితంగా నీకు ఆయన హెల్ప్ చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. నేను అబద్ధం చెప్పట్లా. నాకు ఆయన ఎన్నో విషయాల్లో సహాయం చేశాడు. నేను ఆ యవ్వన ప్రాయము దాటుకుంటూ వస్తూ ఉన్నా, ఆ యవ్వన ప్రాయంలోనే ఉన్నా. నేనేమి తెలవలసిన వృద్ధునేమి కాదు. నాకు అన్ని విషయాల్లో నా తండ్రి సహాయం చేస్తున్నాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఎలాంటి పరిస్థితిలోనైనా ఆయన సహాయం చేస్తాడు. ఆమేన్. చాట్ జీపీటీ అనేది మీకు తెలుసు కదా, విన్నారు కదా. చాట్ జీపీటీని ఏ క్వశ్చన్ అడిగినా సరే తనకు తెలిసినటువంటి సమాధానం కూడా చెప్తూ ఉంటుంది. అలాగే యేసయ్య కూడా మనకి చాట్ జీపీటీ లాగా పనిచేస్తాడు. ఒక పర్సనల్ గైడర్, ఒక పర్సనల్ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన ఆయన మనకు అలా సహాయం చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. ప్రతిదీ ఆయనతో చెప్పుకో, ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సందేశం ఏంటో తెలుసా? ఆవిడ పాపాన్ని జీవితం నుంచి విడిచిపెట్టింది, యేసయ్య పాదాలను చేరుకుంది. చాలా మంది ఎక్కడ ఉన్నారు తెలుసా? పాపాన్ని వదిలిపెడుతున్నారు, కానీ యేసయ్య పాదాలను పట్టుకోలేకపోతున్నారు. అక్కడ ప్రమాదం ఉంది, మళ్ళీ పాపంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎందుకనంటే విడిచిపెట్టినటువంటి ఇల్లు ఎలా ఉందో చూద్దామని సైతానుడు తిరుగుతా ఉంటాడంట. అది ఊడ్చి అమర్చి ఉండి అందులో గనక ఆ ఇంట్లో ఉండాల్సిన యేసయ్య గనక లేకపోతే మరలా ఆ ఇంటిని కైవసం చేసుకుంటాడంట. జాగ్రత్త. పాపాన్ని వదిలిపెడుతున్నావా? పాపంతో పోరాడుతున్నావా? మంచిదే, పాపంతో పోరాడు, కానీ పాపంతో మాత్రం రాజీ పడద్దు. నాకొద్దు నువ్వు అని చెప్పు, అంతేగాని పర్లేదులే అనుకోవద్దు. పోరాడు, దేవుని సహాయాన్ని పొందుకో. పోరాడు, దేవుని సహాయాన్ని వేడుకో. దేవుడు నీకు అసామాన్యమైన సహాయాన్ని ఆయన ఇస్తాడు, నువ్వు దాన్ని జయించగలుగుతావు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? నీ చేత జయింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం యుద్ధ భూమిలో ఉన్నాం, పాపంతో పోరాడే యుద్ధ భూమిలో ఉన్నాం. నీ చేత ఆయన విజయాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దేవుని పాదాలను వదిలిపెట్టవద్దు. ప్రార్థనా జీవితాన్ని ప్రతిరోజు కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు. దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని, మీ కుటుంబాలను, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మార్త ఏం చేసింది? ఇంట్లోకి పిలిచింది. మరి ఏం చేసింది? ఆయనతో కూడా కూర్చుంది. చాలామంది పిలుస్తున్నారు, ఆయన వదిలిపెట్టేస్తున్నారు. ఆయనతో కూర్చునే వాళ్ళు కావాలి, ఆయనతో గడిపే వాళ్ళు కావాలి. చాలామంది పాపాన్ని వదిలిపెట్టేస్తున్నారు, ఇక మనం బ్రతికేయొచ్చులే అనుకుంటున్నారు. నో, నీ వల్ల కాదు. పాపాన్ని వదిలిపెట్టిన నీవు ప్రభువుతో ప్రార్థనా సహవాసం కలిగి ఉండు, జయ జీవితం కలిగి ఉంటావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం, ప్రభు వైపు చూద్దాం.